This is Shruti from Level Rehabilitation Network. Today I want to describe about the topic hyperactivity. So hyperactivity అంటే ఏమిటి, దాన్ని మనం ఎలా తెలుసుకోగలం అండ్ ఇంట్లో తల్లిదండ్రులు కూడా దాన్ని ఎలా గమనిస్తారు అని అంటే, హైపర్ ఉన్న పిల్లలు చాలా చురుగ్గా ఉంటారు అండ్ ఇంకా వచ్చేసి వాళ్ళకి ఏకాగ్రత అనేది తక్కువగా ఉంటుంది. ఏంటంటే లైక్ థింకింగ్ లెవెల్స్, అండర్స్టాండింగ్ లెవెల్స్, అంటే ఏదైనా లైక్ ఫోకసింగ్ అనేది ఉండరు అనమాట. సో హైపర్ యాక్టివిటీ దాన్ని తగ్గించడం ఎలా అనేది మనం ఇప్పుడు చూస్తాం. హైపర్ యాక్టివిటీ ఉన్న పిల్లలు ఎలా అంటే, ఏదైనా మనం బయటికి తీసుకెళ్ళినా ఇంట్లో అయినా ఒక దగ్గర స్టేబుల్గా కూర్చోకపోవడము, లైక్ ఏదైనా తినమని చెప్పినా లేదంటే అందరు పిల్లలతో కలిసి ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఎటైనా వెళ్ళినా కూడా ఒక దగ్గర కూర్చోబెట్టినా లేకపోతే ఏదైనా నించోబెట్టినా కూడా కాన్స్టెంట్ గా ఒక టైం అంటూ వాళ్ళు పాటించరు. వాళ్ళకి ఎలా అంటే లైక్ అన్ని టాలరెన్స్, లైక్ సిట్టింగ్ టాలరెన్స్, వెయిటింగ్ టాలరెన్స్, స్టాండింగ్ టాలరెన్స్ అన్ని తక్కువగా ఉంటాయి. ఏదైనా ఫాస్ట్ గా చేసేయాలి, ఏ యాక్టివిటీ అయినా తొందరగా అయిపోవాలి, లేదంటే ఎటైనా బయటకు వెళ్ళాము అంటే వచ్చేయాలి, లేదంటే ఏదైనా కావాలి అని వాళ్ళకి ఏదైనా వస్తువు కావాలనుకోండి, లైక్ ఏదైనా కొనాలి లేకపోతే ఏదైనా తినాలి అని అనుకుంటే సో అది ఇచ్చేదాకా కూడా ఇంకా వాళ్ళు ఊరుకోకుండా ఏడవడము, సో అది వచ్చేదాకా అలా పేరెంట్స్ విసిగిస్తూ అలా ఉంటారనమాట హైపర్ గా ఉన్న పిల్లలు. సో ఇది మనం బాగా గమనిస్తాం. అండ్ ఆల్సో స్కూల్లో వచ్చేసి సోషలైజేషన్ అండ్ క్లాస్మేట్స్ తో కూడా వాళ్ళకి సోషలైజేషన్ తక్కువగా ఉంటుంది. ఎందుకు అని అంటే వాళ్ళు అందరితోని కలవడం ఎక్కువగా ఇష్టపడరు. సో ఏంటి అంటే లైక్ మనము ట్రీట్మెంట్స్ వైజ్ గా చూస్తే హైపర్ యాక్టివిటీ ఉన్న పిల్లలకు లైక్ ఎనర్జీ డ్రింక్స్ చేస్తూ ఉంటాం. లైక్ వాళ్ళకి వచ్చేసి ఏంటంటే వాళ్ళకి హైట్ ఫియర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళకి బ్రెయిన్ కి వెళ్లాల్సిన ఇంపల్సెస్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది కాబట్టి దేనికి భయపడరు. లైక్ యాక్టివిటీస్ పరంగా వస్తే కూడా లైక్ జంపింగ్స్ లో చూస్తే మనం లైక్ టన్నల నుంచి జంపింగ్స్ చేయిస్తున్నా ఏది కూడా ఫాస్ట్ గా అయిపోవాలి, ఫాస్ట్ గా జంప్ చేస్తారు. సో ఎంత దూరం జంప్ చేసినాం అనేది కూడా వాళ్ళు తెలుసుకోరు అనమాట. సో ఫాస్ట్ గా చేసేయాలి. సో ఇంకా ఏ యాక్టివిటీ ఇచ్చినా లైక్ మన డిపార్ట్మెంట్ కి వస్తే లైక్ వైజ్ డ్రాగింగ్ సెషన్ కానీ ఏదున్నా తొందరగా అయిపోవాలి అని చూస్తారనమాట. సో ఇలాంటి పిల్లలకి మనం తేవాల్సింది ఏంటంటే హైపర్ యాక్టివిటీని తగ్గించాలి. అండ్ ఆల్సో ఇది ఎలా తగ్గిస్తాము అంటే ఇంకా వాళ్ళలో కామ్నెస్ ఏంటంటే ఆ చురుకుదనం, అతి చురుకుదనం, అది మామూలుగా అని కాదు. సో అదంతా తగ్గించడం ఎలా అంటే మనం ఫస్ట్ వచ్చేసి యానిమల్ వాక్స్ ఒకటి చేయిస్తాం. యానిమల్ వాక్స్ లైక్ ఫ్రాగ్ జంప్స్ ఒకటి, ఇంకా వచ్చేసి క్రాబ్ వాక్ ఒకటి, లైక్ డక్ వాక్, బేర్ వాక్, ఇవన్నీ చేయిస్తాం. క్యాటర్పిల్లర్ వాక్ అండ్ ఆల్సో ఇంకొచ్చేసి బేర్ వాక్ ఇవన్నీ చేయిస్తూ ఉంటాం అనమాట. బ్యారో వాక్ కూడా చేయిస్తాం. సో ఏంటంటే ఇవన్నీ చేయించడం వల్ల వాళ్ళకి ఎనర్జీ అనేది డ్రైన్ అవుతుంది. సో హై ఎనర్జీ లెవెల్స్ ఉండడం వల్ల పిల్లలు అతి చురుగ్గా ఉంటారు. ఆ అతి చురుకుదనం అనేది మనం తగ్గిస్తాం అనమాట. సో ఇంకా యానిమల్ వాక్స్ తర్వాత వచ్చేసి వాళ్ళకి ఏకాగ్రత. సో వాళ్ళకి ఏంటంటే ఏకాగ్రత అనేది చాలా ఇంపార్టెంట్. ఒక దాని గురించి ఫోకసింగ్ అనేది ఎక్కువగా ఉండాలి. సో అందరి పిల్లలాగా వాళ్ళకు ఉండదు అనమాట. సో ఏదైనా తొందరగా అవ్వాలని చూస్తూ ఉంటారు. అలాంటి పిల్లల కోసం మనం ఫోకసింగ్ యాక్టివిటీస్ చేయించవచ్చు. ఎలా అంటే లైక్ చిన్న చిన్న బీట్స్ ఇవ్వడము, లైక్ ఒక్కొక్కటి తీసి పెట్టడము, లేదు అంటే మనం ఇంకా రైస్ లో లైక్ ఇంకా వేరే వేరే పప్పులు, ధాన్యాలు కొంచెం అవన్నీ మిక్స్ చేసి పెట్టడం, సరే ఒక్కొక్కటి తీయమనడం స్లోగా, లైక్ డిస్టెన్స్ వైజ్ గా. సో అది ఇక్కడ ఉంది అంటే ఇంకొక బౌల్ వచ్చి కొంచెం దూరంలో పెట్టడము, స్లోగా వాళ్ళని వాక్ చేస్తూ లైక్ డక్ వాక్ చేస్తూ వెళ్ళి పెట్టమనడము. సో కొంచెం ఇలాంటివి చేస్తూ ఉండాలన్నమాట. వాళ్ళకి థింకింగ్ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనం ఏదైనా యాక్టివిటీ ఇచ్చినా కూడా కొంతమంది సరిగ్గా వినరు, లైక్ హడావుడిగా వింటారనమాట. సో ఏంటి అంటే కంప్లీట్ గా వినకుండా హాఫే చేస్తారు. కొంచెం చెప్పామనుకోండి దాన్ని సరిగ్గా వినకుండా ఫాస్ట్ గా అయిపోవాలి. సో ఎక్కడంటే ఫుల్ గా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది పెట్టారనమాట. సో ఇలాంటి పిల్లల కోసం లైక్ మనం డ్రాగింగ్ చేయించవచ్చు స్లోగా, బ్యాలెన్సింగ్ అనేది ఇంపార్టెంట్. సో వాళ్ళని కామ్నెస్ తేయడానికి లైక్ డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి చేయొచ్చు. సో పేరెంట్స్ కూడా ఇలా హైపర్ యాక్టివిటీ ఉన్న పిల్లల్లో ఇవన్నీ మీరు గమనించాలి. ఇంకా వాళ్ళకి బయటికి తీసుకెళ్తూ ఉండాలి. లైక్ సోషలైజేషన్ అనేది ఇంపార్టెంట్. లైక్ వైల్ డూయింగ్ థెరపీస్ ఆల్సో ఇక్కడ వచ్చేసి సోషలైజేషన్ కూడా పిల్లలకి అందుబాటులో ఉంటుంది. మీరు ఎక్కడికైనా పిల్లల్ని బయటికి తీసుకెళ్తున్నా కూడా అందరితో ఇంటరాక్ట్ అయ్యేటట్టు పేరెంట్స్ కూడా గమనిస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి. ఇంకా లైక్ ఈ ఎనర్జీ డ్రైన్స్ చేయడం వల్ల లైక్ యానిమల్ వాక్స్ ఇప్పుడు చెప్పినవన్నీ చేస్తుంటే కూడా ఆ హైపర్ యాక్టివిటీ అనేది స్లోగా రిడ్యూస్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.